హోంశాఖ మంత్రిగా ఉన్న వంగలపూడి అనిత గారు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను తిట్టడం మీద పెట్టినంత దృష్టి, అంత కాన్సన్ట్రేషన్ తన మంత్రిత్వ శాఖ మీద కనీసం కూడా పెట్టరు అని మరొకసారి నిరూపితమైంది అంటూ నెటిజన్లు అయితే ఆ మేడంను తీవ్రంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. అది కూడా నిన్న మీడియా సమావేశంలో కొన్ని సీరియస్ కేసులను అడ్రస్ చేసేటప్పుడు కనీసం కూడా బాధ్యతగా లేకుండా నవ్వుతూ సమాధానాలు చెప్పడం ఏంటి అని చెప్పి, మినిమం విషయ పరిజ్ఞానం కూడా లేకుండా మీడియా సమావేశానికి రావడం ఏంటి అని చెప్పి నెటిజన్లు అయితే తీవ్రంగా ఏకిపడేస్తూ ఉన్నారు. తుని మండలానికి చెందినటువంటి జ్ఞానేశ్వరి దాదాపు 11 రోజులైంది. ఆ చిన్నారి అచూకి ఏమైంది లేదు. ఇప్పటికీ వ్యవస్థలు ఏమంటారు, ఈ పోలీసులు ఆ పిల్ల జాడ కనుక్కోలేకుండా పోయారు. దాని మీద అనిత గారిని అడిగితే ఆ మేడం నవ్వుతూ సమాధానం చెబుతున్నారు. అసలు ఎలా నవ్వు వస్తుంది అటువంటి దగ్గర? మనకే గుండెలు కరిగిపోతూ ఉంటారు. ఏంటబ్బా చిన్నారికి ఏమై ఉంటుంది అని భయంతో అంత వణికిపోతూ ఉంటాం మనమే. ఆ మేడం అయితే నవ్వుతూ సమాధానం చెబితే నెటిజన్లు ఆ వీడియోలు షేర్ చేసుకుంటూ ఏగిపడేస్తూ ఉన్నారు. మరో పక్క ఆ డ్రగ్స్కి సంబంధించి సుహైల్ అనే ప్రముఖ నేరస్తుడు దొరికాడా అంటే ఎవరు ఆయన అన్నట్లు మేడం అసలు తెల్లమోహం వేసేసారు. ఎవరైనా పక్కన అధికారులు కల్పించుకొని ఏదో సమాధానం చెప్పారు. కనీసం అంత కీలక విషయాల మీద కూడా సమాచారం లేదా, తెల్లమోహం వేసేసారు. పక్కన అధికారులు కల్పించుకున్నారు. మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఎవరైనా తప్పించుకోలేరు, భీముడు అనే నేరస్తుని మేము పట్టుకున్నామంటే ఇమ్మీడియట్గా జర్నలిస్ట్ మిత్రుడు అన్నారు, మీరు కాదు మేడం, చెన్నై పోలీసులు పట్టుకొని మనకు అప్పగించారు అని. చెన్నై పోలీసులు పట్టుకొని మనకు అప్పగించారు అంటే మళ్ళీ ఏం చేయాలి లేక మాకు కొంచెం క్రెడిట్ ఇవ్వండి అంటున్నారు దాన్ని కవర్ చేసుకునేకి. ఒక హోంశాఖ మంత్రి సీరియస్గా ఇంత కేసులను అడ్రస్ చేసేటప్పుడు మినిమం విషయ పరిజ్ఞానం లేకుండా ఎట్లా వస్తారు? జ్ఞానేశ్వరి గురించి అడిగితే నవ్వులా, అసలు ఆశ్చర్యపోతూ ఉన్నారు నెటిజన్లు. సమాధానం చెప్పమంటున్నారు. ఇప్పుడు సాయికృష్ణ ఎపిసోడు ఈ మేడం అంత ఈజీగా వదిలిపెట్టేటట్లేదు. సాయికృష్ణ ఎపిసోడ్ అయితే మాత్రం ఏదో ఎంతసేపు ఉన్న జగన్ను తిట్టేసి, వైసీపీ వాళ్ళని తిట్టేసి ఏదో మన సీట్ను మనం భద్రంగా కాపాడుకుంటూ పోదామంటే జనాలన్నీ గమనిస్తూ ఉంటారు. ఏదో మన చేతిలో మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, అధికారం ఉంది, మనల్ని వ్యతిరేకించే వాళ్ళని కంట్రోల్ చేద్దాం, మనకు మద్దతుగా ఉన్న వాళ్ళని విచ్చలవిడిగా వదిలేద్దాం, ప్రజలను మోసం చేద్దాం, కన్విన్స్ చేద్దాం, కాలం చెల్లుబాటు అవుతుంది. ఈ సాయికృష్ణ ఎపిసోడ్ అంత ఈజీగా కూడా వదిలేటట్లు లేదు. ఈ రోజు కాకుండా ఏ రోజుకైనా మూల్యం చెల్లించుకోక తప్పదు. నిజంగా అకౌంటబిలిటీ ఉంటే ఈ ప్రభుత్వానికి, పోలీసులకి ఇప్పటికే నిజాలు చెప్పాలి, బాధ్యులు తప్పుకోవాలి వాళ్ళ బాధ్యతల నుండి.